తర్వాత గురుజీ మీరు మాట్లాడుతుంటే దేవభూమి ఇవన్నీ అంటుంటే మనకు మిస్టరీ నగరం శంబాలా అంటారు కదా, అది మనకు మానసరోవరకు దగ్గరే ఉంటుందా? ఇవన్నీ కూడా శంబల అని పేర్లు ఈ మధ్యన బయటకు వస్తున్నాయి. అందుకనే కైలాసం కానీ హిమాలయాలు కానీ ఈ లోకాలు మనం పేర్లతో కొన్ని ప్రాంతాలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అక్కడ ఈ మధ్యన బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. పూర్వం ఉన్నాయి కానీ ఈ మధ్యన ప్రచారంలోకి వస్తున్నాయి. అన్ని హిమాలయాలలో భాగమే శంబల లోయ. అది టిబెట్ ప్రాంతంలో ఉంది, ఎవరెస్ట్కు దగ్గరలో ఉందని చెబుతారు. అది గుప్తమే. అంటే గోబీ ఎడారి కూడా అంటారు కదా. రకరకాల పేర్లు ఇప్పుడు ఈ మధ్యన అయితే ఎక్కువ పేర్లు బయటకు వస్తున్నాయి. అంటే ఎవరు ఏ రకంగా దర్శించి వాళ్ళకి భావన దొరికితే దానికి ఆ పేరుతో వెళుతున్నారు. టోటల్గా దేవతలు తిరిగే భూమి. దేవతలు ఎవరి అదృష్టంతో ఎవరి యోగంతో ఏ రూపంలో వాళ్ళకి దర్శనమిస్తే అదిగో ఆయనే యోగి, ఇగో ఇది అని ఈ అనుభవాలు బయటకు వస్తున్నాయి. శంబలాను మనం ఇంకోటి కూడా వింటుంటాం స్వామి, ఏంటి అంటే అది యాస్ట్రల్ నగరము. అంటే అదే ఇది చెప్తున్నాను కదమ్మా, ఇది వినటం మనం ఇప్పుడు అన్నీ భౌతికంగా లేదు అంటే భౌతికంగా లేదు. అదే చెప్పగా గుప్తంగా ఉంది. శంబల గుప్తమే, మహావతార్ బాబాజీ గుప్తమే. కానీ అర్హత ఉన్న వాళ్ళకి యోగం ఉన్న వాళ్ళకి దర్శనం అవుతుంది. అది కూడా నాకైనట్టు మీకు అవ్వదు, నేను చూసినట్టు మీరు చూడరు. ఆ క్షేత్రాల్లో బద్రీనాథ్ వెరీ మిస్టరీ ప్లేస్. యోగుల పరంగా, దేవతల పరంగా బద్రీనాథ్లో నారాయణుడు ఉన్నాడనేది ఒకటి, కేదార్నాథ్లో శివుడు ఉన్నాడనేది ఒక ప్రకంగా చెబితే, బద్రీనాథ్ ప్రాంతంలో మహాయోగులు అటు టిబెట్, చైనా ఎన్నో దేశాల నుంచి వచ్చి అక్కడ కలుస్తూ ఉంటారు. అక్కడ మహావతార్ బాబాజీ పరంగా ఆలోచిస్తే బద్రీనాథ్ నీలకంఠ పర్వతం దగ్గర సతోపంతిని నేను వెళ్ళొచ్చాను ఈ మధ్యన. అక్కడ స్వర్గారోహణ మార్గం అంటారు, స్వర్గారోహిణి మార్గం. అది అంటే స్వర్గానికి దారి ఏదని ఎవరనంటే ఆ బద్రీనాథ్ నుంచి వసుధార మీద నుంచి మనం వెళ్ళాలి. పాండవులందరూ ఒక్కొక్కరు వెళుతూ అక్కడే ఆ దారిలోనే వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు అని చెబుతారు. ఆ సతోపంతు స్వర్గారోహిణి మార్గంలో చివరికి స్వర్గం ఎవరు చేరారు? పాండవుల్లో ధర్మరాజు ఒక్కరే చేరగలిగారు. అందరూ ద్రౌపది దగ్గర నుంచి ఒక్కొక్కరు పాపం శరీరాన్ని వదులుకుంటూ వెళ్ళారు. అలాంటి మార్గం అక్కడే బద్రీనాథ్ దగ్గరే ఉంది. ఇలాగ మిస్టిక్ ప్లేస్ బద్రీనాథ్, చాలా మిస్టిక్ ప్లేస్. అలాగే నాకు గంగోత్రి దాటి గోముఖ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పైన తపోవనం ఉంది, అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ 10-15 రోజుల మధ్యలో 13 రోజులు ఎంతో గుర్తులేదు. అక్కడ బెంగాలీ బాబా ఒక ఆయన ఉన్నారు, ఆయనతో గడపటం. ఇంత బ్రహ్మకమలం, ఇంత చేతుల్లో పట్టుకుంటే అది ఇలా పట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ చూస్తూ వెళ్తుంటే వింతలు, ఈ బాహ్యంలో కొన్ని వింతలు, లోపల కొన్ని వింతలు. మహాత్ములు ఎక్కడ ఏ యోగి ఉన్నా అక్కడ విషయం హిమాలయాల్లో యోగుల్లా కనిపించరు. వాళ్ళు సామాన్యులు, అక్కడ సామాన్యులుగా చెట్టు కింద ఎక్కడో ఏకవస్త్రం మరొకటో గంజాయి తాగుతూనో ఏదో వాళ్ళ ఇష్టం, స్నానం చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఇలా ఎందరో అక్కడ ఉంటే ఎక్కడికక్కడ వాళ్ళని అలా గమనించుకుంటూ నా ప్రయాణంలో నేను ఈరోజు చాలా కొన్ని భావాలు, కొన్ని స్థితులు పొందాను. అంటే ఒక్కొక్కరి ఆశీర్వచనం, ఆ సాంగత్యం. సో విచిత్రం ఏమిటంటే కొంతమంది నన్ను చూసి ఇది భలే గమ్మత్తు అనిపిస్తుంది. నన్ను చూసి అబ్బా మీరు ఆశీర్వదించారు, మిమ్మల్ని చూస్తే నాకేదో అయింది. మన ద్వారహట్లో ఆశ్రమం నిర్మాణం చేసుకుని అక్కడ ఉంటే హఠాత్తుగా ఎక్కడి నుంచో సాధకులు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు అమ్మయ్య మిమ్మల్ని చూడాలనుకుంటూ వచ్చానండి, మేము పుస్తకం చదివి అబ్బా మిమ్మల్ని చూడగానే తన్మయత్వం, కాళమే పట్టడం. ఒకరైతే నన్ను కూర్చోబెట్టి కుర్చీలో చుట్టూ ప్రదక్షిణ చేయటం. ఇవన్నీ చూస్తుంటే ఈ మహత్ అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఎప్పుడైతే కొంతమంది యోగుల సాంగత్యాన్ని పొందుతామో, వాళ్ళ స్పర్శ పొందుతామో, వాళ్ళ దగ్గర మనం ఒక శక్తిపాతం అంటారు, అది వాళ్ళ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు యువతలో ఉన్న వ్యక్తి కూడా ఒక ఉత్తమ స్థితికి వెళతారు. అది నాకు చక్కగా దొరికిందమ్మ. పూలలోంచి ఆ తుమ్మెద ఎలాగైతే కాస్త తేనె తాగుతూ తిరుగుతుందో మకరందాన్ని, నేను కూడా అలా తిరిగి సేకరించుకుని నేనే ధారణ చేయటం జరిగింది. ఇలాగా హిమాలయ యోగులు అనేది నాకు పరంపర పూర్వజన్మలో అయింటుంది. పరంపరలో నేను ఆ పరంపర మనిషిని అయిపోయాను. ఇలాగ యోగులందరూ కనవటం, మిస్టిక్ ప్లేసెస్ అవన్నీ కూడా. హైడకాన్ బాబాజీ ఆశ్రమం మన వాళ్ళు చాలామంది వెళ్ళారు, చక్కగా ఎందరో వెళ్ళారు, ఎంతోమంది వస్తున్నారు అక్కడ మరి మహావతార్ బాబాజీ హైడకాన్ బాబా కింద ఆయన రూపం తీసుకుని అవతరించిన లీలలు అక్కడ చూస్తాం. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. హిమాలయాల్లో మన నీమ్ కరోరి బాబా, నాన్తీన్ బాబా,
వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో వచ్చిన యోగ పరంపరలు, హిమాలయ యోగుల పరంపరలు. స్వామీజీ, హైడాఖాన్ బాబాజీ అంటే మన మహావతార్ బాబాజీయే ఆ రకంగా రూపం తీసుకున్నారు. అవునమ్మా, ఖచ్చితంగా అది నాకు అనుభవం దొరికింది. హైడాఖాన్ బాబాజీ నథింగ్ బట్ మహావతార్ బాబాజీ. నేను అక్కడ ఉన్నాను, నన్ను తీసుకెళ్ళింది కూడా మృత్యుంజయపురి నాగాబాబా అని. ఆయన నేపాల్ గంజ్ నుంచి నన్ను తీసుకొచ్చి ఆ ఆశ్రమంలో నాకు పరిచయం చేసింది ఆయనే. ఆయన ద్వారా నేను పైకి ప్రథమ కైలాస్ అని ఉంది, ఆ ప్రథమ కైలాస్ పైకి వెళ్ళటం ఆయన పంపితే ఇవన్నీ ఏమయ్యేంటి, చివరికి ఆయన ఒకటే చెప్పాడు, ఇది నీ గురుస్థానం. నా గురువు ఎవరండి నాకు అని నేను అనుకున్న సాయినాథుడిని నమ్మాను. అనేప్పటికల్లా సాయినాథుడే బాబాజీ. బాబాజీ ఇక్కడ తిరుగాడిన ప్రదేశం, ఈ స్థానం నీ గురువుది అని ఆయన భలే కన్ఫర్మ్ చేసి చెప్పారు. నా దృష్టిలో నేను పొందిన అనుభవం, సాయినాథుడు ఎందుకంటే అయోనిజుడు, ఒక కార్యం కోసం అలా వచ్చారు. ఆ శక్తిని, సాయినాథుడు రూపం నామం తీసుకుంటున్నాం, ఆ శక్తిని విశాలంగా సాధనాపరంగా అంతర్ముఖమై చూడటం మొదలు పెడితే అక్కడ ఇంకో నామం ఇంకో రూపం వస్తుంది. ఆ రూపం విశాలం అయిపోతే ఇలా ఇలా నిర్గుణం ద్వారా ప్రయాణం చేస్తూ వెళ్తాం మనం. కాబట్టి నాకు మహావతార్ బాబాజీ అంటే ఓహో ఇదా, ఇక్కడ అది యోగావతార్ మహావతార్, అది దాన్ని కూడా ఆ రూపాన్ని నామాన్ని దాటాలి. ఎందుకంటే ఆయన కూడా లాహిరి మహాశయులకి దర్శనం ఇచ్చి పిలుచుకుని ఆయన క్రియాయోగ దీక్ష ఇవ్వటం కోసం ఒక కార్యం, యోగానంద గారికి ఇంకో కార్యం, ఇంకో రకం దర్శనం, యుక్తేశ్వరగిరి గారికి ప్రయాగలో ఇంకొక రకం. సో ఇలాగా నేను నా యోగంలో వారిని దర్శించుకున్న ఫిజికల్ ఫామ్గా ఇవన్నీ ఒకదానికొకటి పొంతన నిరూపించలేము. షిరిడి సాయినాథుని గురించి ప్రస్తావన వచ్చింది కదండి. మనకు సాయినాథుడు అనగానే ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను చూస్తూ ఉంటాం. అంటే సాధన ద్వారా ఈ రకమైనటువంటి సిద్ధులు అనేటి ప్రాప్తిస్తాయా? మరి మీకు లభించినటువంటి సిద్ధుల గురించి మేము తెలుసుకోవాలి. ఇక్కడ సాయినాథుడి పరంగా తీసుకుంటే ఆయన కూడా నేనేమీ కాను, ఆయన ఏ స్థాయిలో చెప్పారంటే తండ్రి అంటే ప్రతి మనిషి ఎంత నిరాడంబరంగా ఉండాలనేది ఆ వాక్యం చూస్తే అనిపిస్తుంది. నేను మీ మలంలో క్రిమిని, పురుగుని అనేసాడు ఆయన. ఇదేమిటి ఇంత అవతార కార్యం తీసుకుని వచ్చి మీ మలంలో పురుగుని అంటున్నారు అంటే, ఇక్కడ మనం ఆలోచించాలంటే మనం ఏది పొందినా, మనలో ఏది మనకి గొప్పగా అనిపించినా కూడా ఎంత నిరాడంబరంగా కింద స్థాయికి వెళ్ళి హాయిగా మనం గుప్తంగా ఉండాలి అనేది అక్కడ ఆయన చెప్పారు. తర్వాత భక్తుల అనుభవాలు, దత్తావతారం, దత్తుడి యొక్క 5వ అవతారం అని, సాయినాథుడు వాళ్ళింటికి వచ్చారు, వీళ్ళింటికి వచ్చారు, ఎక్కడో నిప్పుల కొలిమిలో పడిపోతున్న ఒక కుమ్మరి ఇంట్లో పసిపందు పడిపోతుంటే అక్కడెక్కడో ఉంది అది ఆ కుమ్మరి ఇల్లు. ఈయన ద్వారకామాయిలో దుని దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ నిప్పుల్లో చేయి పెట్టాడు. చూడండి, ఇక్కడ కూర్చుని అరే ఏంటి ఎందుకు పెట్టారు బాబా అంటే అది ఏం చెప్పలే. కొంతసేపు తర్వాత బయట పెట్టాడు, కాలిపోయింది, అందరూ వచ్చారు, అయ్యయ్యో బాబా తొందరపడి పెట్టాడు, బాబా ఏదేదో అనుకున్నారు. తర్వాత ఏదో చెప్తే మెల్లిగా చెప్పాడు, అక్కడ పాప రక్షించబడింది కదా అన్నారు. అంటే ఏంటి బాబా ఏం జరిగింది అక్కడ? ఏదో కంగారులో ఉండి తల్లి హఠాత్తుగా లేస్తే ఒళ్ళో ఉన్న బిడ్డను మర్చిపోయింది, అది నిప్పుల్లో పడిపోయింది ఎదురుగా ఉన్న కొలిమిలో. ఇక్కడ నేను చూశాను, నాకు అనిపించింది, రక్షించేసా, బయటపడేసా అని బాబా చెప్పారు ఆ వాక్యం, ఆ లీలని. అంటే వీళ్ళు బయట పెట్టుకోరు, పెడితే తీసుకోవటం, ఇస్తే తీసుకోవటం, అలా ఉంటూ మరి ఈ రోజున విశ్వవ్యాప్తం సాయినామం. అంటే గురువుల యొక్క స్థితిని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మహాత్ములు, యోగుల యొక్క స్థితి, వాళ్ళు ఫిజికల్ లిమిటేషన్లో ఉండరు, అదే సిద్ధి. రామకృష్ణ పరమహంస వారు వివేకానందకి అదే చెప్తారు, అష్టసిద్ధులు ఇచ్చారు ఆయన. ఆయన దగ్గర ఆట ఆడుకునేవాడు, చుట్టూ తిరుగుతూ ఉండేవాట. వాడుకొని ఉపయోగించుకో, నువ్వు కార్యం చెయ్యి, నీకు తిరుగులేదు, మేమందరం నీకు వెనకాల ఉన్నాం అని చెబితే నాకేం వద్దు, నేను హాయిగా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను. పరమహంసతత్వం వారిది. అప్పుడు ఆలోచించారు, కాదులే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు, మేము వచ్చేస్తాం అని చెప్పి తంటాలు పడితే ఊరుకున్నాడు. వివేకానందని ఎంచుకున్నారు. తక్కువ వయసులో ఎక్కువ పెద్ద కార్యం చేసి భారతదేశానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక మెట్టునే ఆయన కల్పించాలని ఆయన ద్వారా కార్యం తీసుకోవాలి. కాబట్టి ఈ సిద్ధులను అక్కడ పంపించారు చెప్పకుండా. గురుకృప ఉంటే ఏం కావాలి? గురువే తన శిష్యుడిని తనవాడుగా చేసుకున్నాడు అనుకోండి, శిష్యుడి ద్వారా గురువు చేసుకుంటాడు, భగవంతుడు భక్తుడి ద్వారా చేసుకుంటాడు. కాబట్టి అక్కడ ఆ లీల. సో అలాగ సిద్ధులు వచ్చేస్తాయి. నా విషయంలో చూస్తే నేను చాలా పూర్వజన సుకృతం ఎక్కువ. నేను చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను, ఆర్థికంగా లేదు, ఏమీ లేదు. జ్ఞానం పరంగా చూస్తే నాకు చదువు అంటే విరక్తి, చదువు వద్దు కానీ చదవాలి, ఒక్కడే కొడుకుని. ఉద్యోగం మాత్రం బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలని కోరిక, చదువు తక్కువ.
సరే బీకామ్ అయింది, ఎంకామ్ అయింది, ఏవో రకరకాలయ్యాయి. అలా వెళుతున్న వ్యక్తికి నాకు ఒక సందర్భంలో సాయి అనే ఒక శక్తి, ఆ విగ్రహం నా దగ్గరికి మా అమ్మమ్మగారు తీసుకురావటం, ఆ అనుగ్రహం, తర్వాత విజయవాడలో స్టెల్లా కాలేజ్ దగ్గర మందిరానికి వెళ్తూ ఉండి రావటం, భరద్వాజ గారు దొరికి సాయి ఆ తత్వాన్ని నాకు నేర్పటం, పంచటం, ఇవన్నీ ఏమైపోయి ఒక రకంగా నాలో సిద్ధి ప్రవేశిస్తుంది. ఇండైరెక్ట్గా శక్తిపాతం అంటారు చాలామంది. ఇది గురువులు చెప్పకుండా ఇస్తారు. జలం ద్వారా ఇస్తారు, చూపు ద్వారా ఇస్తారు, స్పర్శ ద్వారా ఇస్తారు, ఇస్తూ ఉంటారు. సో నాకు అలా దొరికాయి. కానీ చెప్పి చేసిన వ్యక్తి ఒక మహానుభావులు నందుబాబా అని ఆదిలాబాద్లో ఉంటారు. సాయి అవధూతగా చెప్పుకుంటారు అందరూ. కానీ ఆయన కూడా బయట పడలా, పిచ్చివాళ్ళలాగా అలాగా ఏదేదో మాట్లాడతారు, వంకరగా చూస్తారు, రకరకాలుగా ఉంటారు. ఆ మందిరం చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఉండేవారు. వారి పేరు విని నేను అక్కడికి వెళ్ళటం, అవధూతల దర్శనమే నాకు ఈరోజు ఇక్కడ తీసుకొచ్చింది. ఏ మూల ఉన్న అవధూతలు వెళ్ళటమే. ఆయన పరిచయం అయిన తర్వాత నన్ను పట్టుకుని ఏడవటం, ఇద్దరం ఏడ్చుస్తున్నాం పొగిలి. ఆయన ఇంతకాలం ఎక్కడికి పోయావు బేటా అని అలా అనటం, అలా మొదలైన మా ప్రయాణం 30 ఏళ్ల క్రితం విషయం ఇది. తో ఆయన రామంతపూర్లో నేను ఉన్న చోటికి ఎక్కడ నేను అక్కడ ఉంటే అక్కడికి వచ్చేసేవారు. తిలక్ నగర్లో ఉంటే ఎక్కడికి వెళ్తే అక్కడ. ఆ రామంతపూర్లో ఒకరోజు ఉదయం వచ్చిన వాళ్ళని అప్పుడు ఒక సత్సంగాలు చేసేవాడిని నేను. మామూలు అప్పుడు శర్మాజీగా జర్నలిస్ట్గా ఉండి బయటకు వచ్చాను. శర్మాజీకి నమస్కారం పెట్టండి అన్నారు. అంటే ఏంటి అతనికి ఎందుకు పెట్టాలి, మీకోసం వచ్చాం, మీకు నమస్కారం పెట్టండి పెట్టించేవారు. అందరి చేత పెట్టించారు అక్కడ 5-6 చేత. ఎందుకని వీళ్ళు అడిగితే మామూలు ఆద్మీ నయ్యే శర్మాజీ ఆగే బడినే వాళ్ళ అని రకరకాలుగా చెప్పి అప్పుడు చెప్పారు 2 సిద్ధులు ఇస్తున్నాను అతనికి ఓపెన్గా అందరిలో చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పటి వరకు నేను సిద్ధులంటే డబ్బులు రావడం సిద్ధి, పేరుకి గడించడం సిద్ధి, ఏదో అనుకుంటా సామాజికంగా గెలుపులన్నీ సిద్ధుల ద్వారా వస్తాయనుకుంటారు. కానీ వీళ్ళలో ఉన్న కర్మలను ధ్వంసం చేయటం ఒక సిద్ధి. మన కర్మలను మనం ధ్వంసం చేసుకోవటం, ఆ కర్మాతీతంగా మారటం, మనంగా జీవించటం, దేనికి చెలించకుండా, సుఖానికి దుఃఖానికి కూడా చెలించకుండా, ఇలాంటి సిద్ధులు. అప్పటి నుంచి నా జీవిత ప్రయాణం మారిపోయింది. విఠల బాబా తర్వాత ఆయన వచ్చాక ఆయన ఒక రకంగా, వాడు నా బిడ్డ, వాడు నేను శరీరాలు వేరు కానీ మీ ఇద్దరం ఒకటే అని ఒక యజ్ఞంలో, మహాయజ్ఞంలో ఆయన చక్కగా ఆయన డిక్లేర్ చేయటం, ఆ తర్వాత నా తర్వాత ఉపపీఠాధిపతి వీడే ఉత్తరాధికారి అని 4-5 సంవత్సరాల పాటు ప్రకటించి నడిపించటం. చూడండి ఎలా ఉంటాయో. మనం అనుకుంటే వస్తాయా, కోరుకుంటే వస్తాయా? వీటికి అధికారాలు, సర్టిఫికెట్లు ఏమిటంటే ఆయన దృష్టికి మనలో ఉన్న స్థితి వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళే ఆ సిద్ధులు ఇచ్చేస్తారు.